ఇక శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో వైసీపీ నేతల ఆగడాలు మితిమీరిపోయాయి. పీర్ల పండుగలో డోలు కొట్టేందుకు రాలేదని దళితులపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ దాష్టికానికి పాల్పడ్డారు. ధర్మవరం మండలం సుబ్బారావుపేటలో పీర్ల పండుగలోకి దళితులు రాకూడదని వైసీపీ వర్గీయులు హుకుం జారీ చేశారు. అంతటితో ఆగని వైసీపీ నేతలు దళితవాడలో ముళ్లకంపలు వేసి మరీ అడ్డుకున్నారు. దీంతో దళిత సంఘం నాయకులు వైసీపీ నేతల తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. దళితవాడలో ముళ్లకంపలు వేసిన విషయాన్ని తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి విచారణ చేపట్టారు. ఇక అనంతపురం ధర్మవరంలో ఏకంగా దళితులపై దాష్టికానికే వైసీపీ నేతలు తెగబడ్డారు. తీరుపై దళిత సంఘ నాయకులు కూడా మండిపడుతున్నారు. వివరాలు సురేష్ అందిస్తారు. సురేష్, ధర్మవరం నియోజకవర్గంలో వైసీపీ నేతలు తమ తీరు మార్చుకోవడం లేదు. గతంలో వైసీపీ ప్రోత్సాహంలో ఏ తరహాలో దాడులు దౌర్జన్యాలకు దిగారు. ఇదే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కూడా ఇదే తరహాలో దౌర్జన్యాలు దిగుతున్నారు. ముఖ్యంగా ధర్మవరం రూరల్ మండలం పరిధిలోని సుబ్బారావుపేట గ్రామంలో పీర్ల పండుగ సందర్భంగా దళితుల పైన వైసీపీ వర్గీయులు రెచ్చిపోయి ఏకంగా దళితుల కాలనీకి వెళ్లే రహదారికి అడ్డంగా ముళ్లకంపులు వేశారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో దళిత సంఘాల నేతలతో పాటు దళితులు కూడా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలోకి తాము రాకుండా కంచెలు వేస్తున్నారు, ముళ్లకంపులు వేసి తమను బెదింపులు గురి చేస్తున్నారంటూ కూడా దళితులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే సుబ్బారావుపేట గ్రామంలో పీర్ల పండుగ సందర్భంగా కూడా పెద్ద తరగతి జరిగింది. అక్కడికి సంబంధించి దళితులు తప్పెట్లు కొట్టుండగా వైసీపీకి చెందిన కొందరు ఏదైతే ఆటోలో చెట్లు కట్టుకుని ఆ పీర్ల పండుగ వద్దకు తీసుకొచ్చారో ఆ సందర్భంగా కూడా దీంతో అక్కడ తప్పటి కొడుతున్న పెద్ద రంగంలో కొంత గాయాల పాలై కిందకు పడ్డారు. దీంతో ఆ వైసీపీ వర్గాల పట్ల కొంత ఆగ్రహం వ్యక్తం చేశారు. నెమ్మదిగా రావచ్చు కదా, ఈ విధంగా వస్తే తమకు దెబ్బలు తగ్గుతున్నాయి, కింద పడుతున్నామంటూ కూడా తప్పటి కొడుతున్న సందర్భంగా కింద పడాల్సి వస్తుందంటూ కూడా వైసీపీ వర్గీయుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వైసీపీ వర్గాలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ అక్కడ తప్పటి కొడుతున్న వారే చిన్నగంపతో పాటు మరికొందరిని తీవ్రంగా దూషించారు. దీంతో అక్కడ ఉన్న వారిని కూడా దళితులు అక్కడి నుంచి ఏదైతే తప్పడి కొట్టడం మానేసి దళిత కాలనీకి వెళ్లారు. దీంతో వైసీపీ వర్గాలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎటువంటి పరిస్థితుల్లోనూ పీర్ల పండుగకు దళితులు రాకూడదంటూ కూడా గ్రామంలోకి రాకూడదంటూ కూడా ముళ్లకంచెలు వేసి బెదింపులు గురి చేశారు. తాగునీటి పైప్ లైన్ కూడా తాగునీరు రాకుండా దళిత కాలనీకి తాగునీరు రాకుండా కూడా అడ్డుకున్నట్టు కూడా తెలుస్తుంది. దీనిపైన దళిత సంఘాల నేతలతో పాటు దళితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. వైసీపీ నేత వాసుదేవరెడ్డి వర్గీయులు ఈ పని చేసినట్టు కూడా దళిత సంఘాల నేతలు చెప్తున్నారు. విజయచంద్రిక. ఓకే సురేష్, థ్యాంక్ యూ. మళ్ళా